సహజ కవి అందశ్రీ మృతి తెలుగు సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని గజల్ శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో ఆంధ్ర సరస్వత పరిషత్ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో అందశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ప్రకృతే గురువుగా పక్షుల కిలకిల రావాలు, పైరుగాలులు, మట్టి వాసనల స్ఫూర్తితో అద్భుతమైన పాటలకు అందశ్రీ ప్రాణం పోశారని గజల్ శ్రీనివాస్ కొనియాడారు. ప్రజల కష్టాలు, పల్లెల స్థితిగతులు, సమస్యల చుట్టూనే అందశ్రీ కవితలు, రచనలు సాగించారన్నారు. అందశ్రీకి పూర్ణకుంభ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించామని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. అందశ్రీతో నాకు చాలా ఆత్మీయమైనటువంటి పరిచయం. వారు శివైక్యం కాకముందు ఒక వారం రోజుల ముందు నేను వారితో మాట్లాడడం జరిగింది. జనవరిలో రాబోయే ప్రపంచ తెలుగు మహాసభలకి నువ్వు రావాలన్నా అంటే నేను ఇల్లు కట్టుకుంటున్నానన్నా, ఆ సమయంలో ఇల్లు కట్టుకునే చోట నేను ఉండాలి అన్నాడు ఆయన. అయితే నేను నీకు ఇన్విటేషన్ పంపిస్తున్నాను, ఆహ్వాన పత్రం, నువ్వు తప్పకుండా రావాలన్నా అన్న. ఆయన రావాలి, వచ్చి ఆయన మా దగ్గర చక్కటి గౌరవం తీసుకోవాలని మేము భావించాము. ఆయన మాటలు స్ఫూర్తి కలిగించాలని భావించాము. కానీ పరమాత్ముడు ఆయన సన్నిధిలోకి తీసుకెళ్లిపోయాడు. నిజమైన లోటు అందశ్రీ లేకపోవడం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అద్భుతంగా రాశాడు ఆయన. ఎక్కడ చూసినా కూడా మాయమైపోతున్నాడమ్మా అనే పాట వినిపిస్తోంది. ఈ పూర్ణకుంభ పురస్కారాల్లో ఈసారి తప్పకుండా అందశ్రీ పేరు ఉండాలి అని వారు అన్నారు. అందుకని మేము తప్పకుండా అందశ్రీ గారికి కూడా పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాము. వారిని ప్రకటిస్తాము. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను.